సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. డైరెక్టర్ మారుతి ఏది చేసినా సంచలనమే అని మరోసారి నిరూపితమైపోయింది. తొలి సినిమా తీసినప్పుడు ఆయన్ని ఎంతమంది పొగిడారో అంతకంటే ఎక్కువ మంది తిట్టారు. సినిమా స్టాండర్డ్స్ ని దిగజారు చేశాడని, డబుల్ మీనింగ్స్ కి కొత్త ఇమేజ్ తెచ్చేశాడని బాగా ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లోనే వచ్చిన బస్ స్టాండ్ సినిమా చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదు. తర్వాత ప్రేమ కథా చిత్రంతో కూడాను మార్కెట్ లో బాగానే సందడి చేశారు. ఇలా మారుతి ఎప్పుడు సినిమాతో బయటకు వచ్చినా టాక్ ఆఫ్ ది టౌన్ గానే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం భలే భలే మగాడివై సినిమాతో కూడా ఆ ఒరవడిని కొనసాగిస్తున్నాడు. పోతే ఇందులో ప్రత్యేకత ఉంది. అదేమంటే ఇంతకు మునుపు కొంతమంది మెచ్చుకున్న, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. కానీ ఈ భలే భలే మగాడివై సినిమా తర్వాత మాత్రం మారుతి గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా తీసింది మారుతినేనా ఏంటి? చేంజ్ ఓవర్, ఇంత క్లీన్ గా ఇంత ప్యూర్ సినిమా తీసాడా, నమ్మలేకపోతున్నాం అనే మాటే ఎక్కువ మంది మాట్లాడటం కనిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది. ఇది మామూలు విషయం కాదు. మారుతి నిజంగా బీభత్సమైన చేంజ్ ఓవర్ చూపెట్టారు. తాను రియల్ అచీవర్ అని నిరూపించుకున్నారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో ఒక డైరెక్టర్ ఇలాంటి సినిమాలు మాత్రమే తీయగలడు అని బ్రాండ్ పడిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి కొత్తగా సినిమాలు చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారి లిస్ట్ లో ఇప్పుడు మారుతి కూడా చేరటం విశేషం అనే మాట్లాడుకోవాలి. అలానే మారుతి ఎప్పుడు కూడా తన సినిమాలతో పేరును మాత్రమే తెచ్చుకోడు, పేరుతో పాటు డబ్బులను కూడా బీభత్సంగా తెచ్చిపెడతాడు. ఈ భలే భలే మగాడివై సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని బాగానే షేక్ చేస్తా ఉంది. మారుతి పక్కా ప్లానింగ్ తో క్వాలిటీ మిస్ కాకుండా లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమాని తీశారని, ఆ విశేషం కూడా ఇప్పుడు సినిమా సక్సెస్ లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తా ఉందని విశ్లేషకులు మాట్లాడటం కనిపిస్తా ఉంది. సినిమా నిర్మాతలు, యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడే ఈ సినిమాతో లాభాలు అందుకున్నారు. మిగతా ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ సినిమా కలెక్షన్స్ నిరూపిస్తా ఉన్నాయి. సాధారణంగా ప్రతి సినిమాకి కూడా ఫస్ట్ రోజు ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. కానీ భలే భలే మగాడివై సినిమాకి మూడో రోజు అంటే ఆదివారం నాడు ఫస్ట్ రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సినిమా మీద ఎంత పాజిటివ్ టాక్ నడుస్తా ఉందో. నిజంగా యూఎస్ లో అయితే ఈ సినిమా ఓ పెద్ద సినిమా రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తా ఉంది. ఓవర్సీస్ లో ఫస్ట్ వీక్ లోనే 1 మిలియన్ మార్క్ దాటం ఖాయమని సిగ్నల్స్ అందుతా ఉన్నాయి. ఈ సినిమాతో ఓవర్సీస్ లో నానికి, మారుతికి ఇద్దరికి కూడా మంచి మార్కెట్ ఏర్పడినట్టు అయింది. ఈ అంశాలతో ప్రస్తుతానికి మారుతి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. అందరూ కూడా భలే భలే మగాడివై సినిమాతో ఆయన క్రియేట్ చేసిన సంచలనాల గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో మారుతి బ్రాండ్ వాల్యూ కొత్త రేంజ్ కి చేరింది అని మాట్లాడుకోవచ్చు. ఈ ఉత్సాహంతో మారుతి మరిన్ని మంచి సినిమాలు తీస్తారని అందరూ సాధారణంగానే ఊహిస్తారు. చూద్దాం మరి ఇంకెలాంటి ఎంటర్టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు ఆయన అందిస్తారు. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.